The gentleman is here, handsome and dynamic. Along with, what? Answer paper is already leaked. DSP, you're not supposed to answer anything. You know, oh, it's on the screen. All right. All right. So, ఇంకా ఆలస్యం ఎందుకు మన భల్లాల దేవా అండ్ హనుమాన్ ని వేదిక మీదకి ఆహ్వానించేద్దాం. Put your hands together for భల్లాల దేవా, Rana Daggubati and Teja Saja. Can we have Teja here? He's gone to the restroom. Amma, Teja garu bathroom lo ramantundi. Sure, but I have a few things to ask you before Teja arrives. Don't call me ma'am, call me Sharmila. I think I've hosted a few shows with you. I'm sure you don't remember because No, I know your last name. Kasala. Kasala, yeah, that's a cool name, yes. Hello guys, hi, hello, how are you? Everyone's up and about? Welcome to IFA. Whoa, this is how it's going to be on the main stage. I think even more impactful. Rana, you have hosted it earlier and people look, the moment you're here, you own the stage. But this year, it's going to be a new co-host. What are you expecting and what is your take on the upcoming, especially after this gap? So actually this year, there's Andre, who is kind of unwell and he's upstairs in the room. Yeah, I know. The reason he wanted me to keep it little low because of the jokes I made last time. Many actors are not coming this time, it seems. Oh, no? So I'm actually just going to keep it tame and I'm just going to shoot from Teja's shoulder. That's the idea. అంటే మొత్తం ఆయన మాటించడానికి రెడీగా ఉన్నారా మీరు? లేదు కదా, ఇప్పుడు మొత్తం అన్ని జోకులు తనతో లాగించేద్దామని ప్లాన్ చేస్తాం. ఓకే ఓకే. వచ్చాడమ్మా తేజ గారు? రాలేదు. ఓకే. ఆ తేజ గారు మేనేజర్ అమరని ఆయన తేజ గారు సేమ్ అలానే ట్రౌజర్స్ అలాంటి యాంకిల్ లెంత్ షూస్ వేసుకుని ఉన్నారు. లేదు, బట్టలు తనకి ఇద్దరు ఒకేసారి కొంటారు. ఒకేసారి కొంటారా? మీకు అంటే కోహోస్ట్ కాబట్టి ఇవన్నీ ఆల్రెడీ కనుక్కొని వచ్చారా మీరు? యాక్చువల్లీ అదొక వెరైటీ కోహోస్ట్ అండి. అంటే స్కూల్లో నాకు జూనియర్, సినిమాలో నాకు సీనియర్, అలాంటి ఒక విచిత్రమైన ఒక రిలేషన్షిప్. సినిమాలో సీనియరా? అంటే నేను 10th క్లాస్ చేస్తున్నప్పుడు తను ఇంద్రా సినిమా చేస్తా ఉన్నాడండి. నాకు చాలా వేరే డిఫరెంట్ ఈక్వేషన్ ఉంది. ఏ లిస్టర్ లో ఉన్నారు ఆల్రెడీ. సో మీరు సీనియర్ ఆబ్వియస్లీ, జూనియర్స్ వచ్చాడు చూడు, సీనియర్ బిహేవియర్స్ ఇలానే ఉంటాయి. సీనియర్ నేను లేకుండా ఏదో అంటున్నారా? లేదన్నా, కాదు, సీనియర్స్ వేరేలా బిహేవ్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వస్తారు. నువ్వు నా స్కూల్లో సీనియర్వి, అందుకే నేను ఇక్కడ ఏం మాట్లాడను. నేను స్కూల్లో ఉన్నప్పుడే నువ్వు అసలు పెద్ద పెద్ద సినిమాలు చేసావు. ఐ యాక్సెప్ట్ అన్నా, నువ్వు స్కూల్లో సీనియర్. పక్కన ఇంత అందమైన అమ్మాయి ఉంది, ఫస్ట్ నాతో మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుకోండి, నేను వెళ్ళిపోవాలి. ఆయన మీ సీనియర్, ఆయన చాలా మేనర్స్ తో రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నారు. మీరేంటి అసలు హడావిడి ఏంటి? హనుమాన్ నాకు బయటకు వచ్చి ఏం చెప్పారంటే, రానా గారు మిమ్మల్ని రోస్ట్ చేస్తున్నారు. మీరు ఫ్రేమ్ లో వచ్చా? వేరే చోటుకి నేను వాష్రూమ్కి వెళ్ళాను స్వామి, దానికి కూడా చాలా తొందరగా వచ్చావు. అంత బానే ఉంది కదా? అంత బానే ఉంది, పర్ఫెక్ట్. ఇవాళ బాగాలేకపోయినా మెయిన్ రోజు మాత్రం ఏమి తినకండి, బయట ఫుడ్స్. నాకు ఒక్కసారి చెప్పండి. ఈ హోస్టింగ్ నేను చేస్తా, ఎస్ఐల్కి వస్తా, ఓకే, అన్ని చేస్తా. నాకు కావాల్సింది ఒకటి ఏంటి? ఈయన ఇంత క్లోజ్ గా నాకు నుంచోకూడదు. నేను పొట్టు అనుకుంటారు. నన్ను కొంచెం ఉన్నా, ఎప్పుడు డిస్టెన్స్ లో ఉన్నా, ఇలా ఉన్నా అనుకో. కంపారిటివ్లీ బయట అలా చెప్తున్నారు కానీ నువ్వు అంత పొడుగేం కాదు, నువ్వు యాక్చువల్లీ పొట్టేసు. అది నేను యాక్చువల్లీ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, కానీ వీళ్ళిద్దరిని చూసాక ఆ క్వశ్చన్ అడగడం వేస్ట్. రానా సీనియర్ కదా, మీరు ర్యాగింగ్ చేస్తారని అడుగుదాం అనుకున్నా. ఈయన దూకుడు చూస్తే అలా లేదు. ఎవరెవరిని ర్యాగింగ్ అన్నారు? మీరే ఆయన చేసేటట్టున్నారు. భలేవారే. నాకు మళ్ళీ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ ఆయన ఓబేబీ. ఉన్నాయా అంటే అప్పుడు ఓబేబీకి అప్పటికి ఎన్ని సినిమాలు చేసావు? 25 చేసి ఉంటావా? 55 చేశాను. మీరు రానప్పుడు ఆయన ఏమన్నారు? 56 సినిమా చేసాం. మీరు రానప్పుడు ఆయన ఏమన్నారంటే, స్కూల్లో జూనియర్, సినిమాలో సీనియర్ అని అన్నారు. ఒక్క క్వశ్చన్ అడిగి నేను వెళ్ళిపోతాం. ఆయన సీనియర్, చాలా బాగా హోస్ట్ చేస్తారు, చాలా బాగా యాక్టింగ్ చేస్తారు. హోస్టింగ్ మీరు ఫస్ట్ టైం చేయబోతున్నారు. కడుపులో కొద్దిగా బటర్ఫ్లైస్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏమైనా ఉందా ఆయన చూసి? యాక్టింగ్ వరకు నేను వెళ్ళలేదు రానా, ప్లీజ్ నన్ను మాటించకు. బటర్ఫ్లైస్ అంటున్నా, బటర్ఫ్లైస్, ఇన్సెక్యూరిటీ, ఏదో ఒకటి కొద్దిగా. యూజువల్ గా నాకు కాదండి, టాలీవుడ్ లో ఎవరికి బటర్ఫ్లైస్ ఉన్నా బాంబే ఇన్నే తీసుకెళ్తున్నారు తీసుకుని. నాకు బెనిఫిట్ లో పక్కన ఆయన నుంచుంటానని చెప్పారు. ఇంకేముంది, నాకేముంది చెప్పండి. అలాంటి ఏమైనా ఉంటే ఆయన మీద వదిలేస్తాను. రానా అన్న అలాగా. ఓకే, మీ ఇద్దరికి వదిలేస్తాను, నా వల్ల అవ్వట్లేదు. ఆల్ ఓవర్ యు, హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఆల్రెడీ చూసారు ఎలా ఉందో. హలో, థాంక్యూ. సో ఫస్ట్ మ్యాన్, we are celebrating South Indian cinema. Are you excited, yes or no? Very, very, very much.
ఇంత ఇంత లాస్ట్ సరే మన టాలీవుడ్ ఎలాంటి కాంట్రిబ్యూషన్ చేసింది అనేది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రానా గారు. ఎప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా, అది కల్కి అయినా హనుమాన్ అయినా ఏ సినిమా అయినా ఆయన దగ్గరుండి దీన్ని నేషనల్ ప్లాట్ఫామ్ మీద తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంటారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ అలాంగ్ విత్ మై బ్రదర్ రానా అన్న. థ్యాంక్ యూ. చెప్పు సార్ అన్న, నువ్వు చెప్పమన్నట్టు చెప్పావు కదా. అంటే చాలా ఇంత రెస్పెక్టబుల్ మాట్లాడుతుంటే ఏం చేయాలో నాకు అర్థం కాదు. యాజ్ టీజ్గా నువ్వు చెప్పమన్నట్టు చాలా బాగా చెప్పావు, వెరీ గుడ్. సో ఇలా నీతో స్క్రిప్ట్ ఇస్తూ మనం వెళ్ళిపోదాం. సో షెల్ వి కాల్ ఆన్ స్టేజ్. ఒక సెకండ్ అన్న, ఇక్కడ టెలిప్రాంప్టర్లో వేస్తా అన్నారు, వేయట్లేదు. బంగారం షోలో కూడా అలాగే చెప్తారు, వేస్తారంటారు, ఉండదు. అక్కడ వచ్చిన జోక్ చెప్పేయాలి అక్కడ టక్కని. ఇక్కడ ఎవరున్నారు? కన్నా మీద ఒక జోక్ వేసి రాశి కన్నా ప్లీజ్ కమ్ అప్ ఆన్ స్టేజ్ అనాలి. ఓకే ఆగండి, కూర్చోండి. జోక్ వేయాలి. నౌ స్టార్ట్. జోక్ వేసాక పిలుస్తాం. రాశి కన్నా గారు వస్తారు, నీకు అటువైపు నుంచో పెట్టుకో. హీల్ చేసుకొచ్చారు, మీరు సరిపోతారు. రాశి కన్నా గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. Rashi. Yes. IIFA. Yes. What's up? I actually performed in IIFA years back. I don't remember which year it was. That's the year I hosted the after party. Oh. I don't know if I was in it, but... Bro, that's a different award function. Shut up. So I think after a very long time, I'm back performing for IIFA Utsavam. So very, very excited because I love performing on stage. Really looking forward to both of you. I love your camaraderie. That's the last question. Munde cheppasa. What are you looking forward for this year? First, my performance. Okay. And a lot of performances. Okay. And I think you guys will complement it well. You guys will compliment it well, the whole thing. మంచిదండి, మంచి బాగా మాట్లాడతాను. ఇప్పుడు నేను ఈ రోజు జడ్జ్ చేస్తున్నాను, మీకు తర్వాత చెప్తాను. ఓకే షూర్. కానీ మిమ్మల్ని స్టేజ్ మీదకి పిలవాల్సింది మెయిన్ ఈవెంట్ లో మేమే. సో ఏ జోక్ వేయకుండా పిలవాలంటే మీరు మర్యాదగా వాట్ ఆర్ యూ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ చెప్పేస్తే యూ కెన్. అంటే మనకన్నా హైలైట్ ఏం లేదని చెప్తుంది. దా కంటిన్యూ. అలా మరి నొక్కి అడగకూడదు అవన్నీ. నాకు ఆల్మోస్ట్ ఐఫా జరిగిపోతున్నట్టుందన్నా. లేదు, అది వేరేలా జరుగుద్ది. నువ్వు ఇప్పుడు కంగారు వేరేలా జరుగుద్ది. సో రాశి, లాస్ట్ క్వశ్చన్ ఫర్ యూ. టెల్ మీ, ఇన్ లైఫ్ ఇఫ్ యూ హ్యాడ్ టు గివ్ యూ అన్ అవార్డ్, టెల్ మీ వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ పర్సనాలిటీ దట్ వీ హ్యావ్ టు గివ్ అన్ అవార్డ్ ఫర్. You tell me what's there. You should tell me. I should tell you. I won't give only. Height ki vacha? Height ki. Antena. ఇవ్వచ్చా అంటున్నా. That's it. నీ దగ్గర హైట్ తప్పితే రాశి గారి దగ్గర ఏం లేదు నువ్వు అంటున్నా. చచ్చ భలే భలే. నేనే అన్నాను బాబు. ఈ ఏంటున్నారు రూపాయలు యంగ్ ఫెలోస్ అసలు. The kind of award I would want for myself. Peace and tranquility. No, what personality would you get that award apart from films? Apart from films. I think according to you I'm a very serious person, no Rana? అంటే అవును, అలా ఫీల్ అవుతుంటే ఏం చేస్తుంటా అంటే మెడిటేషన్ చేస్తూ ఉంటా, అవును పైన ఇన్నర్ హీలింగ్ చేస్తున్నా, పైన అదే తిరిగిపోతుంది, అదే చెప్తూ ఉంటుంది ఇప్పుడు పొద్దున్న లేసి. I think like a very spiritual sort of personality. సో ఓకే, మీకు స్పిరిచువల్ అవార్డ్స్ తొందరలో ఇస్తాం. ఓకే. హలో నెక్స్ట్ స్పిరిచువల్ అవార్డ్స్ అంటే ఫస్ట్ నేను ఉన్నాను ఇక్కడ, నన్ను దాటిన తర్వాత. అరే నీ సినిమాలో హనుమంతుడు నేను అనుకుంటున్నారా చాలా మంది, నేను కూడా అలా మేనేజ్ చేస్తాను. సో నీ స్పిరిచువాలిటీ అంతా నేనే.